కానీ దురదృష్టం ఏంటంటే ఆ డబ్బుతో రైతుల రుణమాఫీ పూర్తి కాదు, 4వ విడత కూడా పూర్తి కాదు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఇంకా 4 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు. కానీ కనీసము ఏదైతే చెక్ ఇస్తున్నా అని చెప్పి ప్రకటించారో ఆ డబ్బు కూడా ఈరోజు రైతుల అకౌంట్లో చేరలేదు. నవంబర్ 30 అంటే ఆల్మోస్ట్ 35 రోజులు అవుతా ఉంది. 35 రోజుల క్రితం చెక్కు ప్రదర్శించిన రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. అంతేకాకుండా ఈరోజు ఎంఎస్పి ఇచ్చి మేము ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాం. 70% ఎంఎస్పి ధరలు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచడం జరిగింది. కొన్ని పంటల మీద 80% పెంచడం జరిగింది. కానీ నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను. రైతులు ధాన్యం అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ప్రతి గింజకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వం పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కావచ్చు, చేసే పనులకు కావచ్చు, సర్వీస్ ఛార్జీలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఖర్చులు పెట్టుకొని ఎంఎస్పికి సంబంధించినటువంటి ధరలు చెల్లించి చివరి గింజ ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నప్పుడు రైతుల దగ్గర ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ఇది చాలా నేరమైనటువంటి కార్యక్రమం, రైతులను మోసం చేసేటువంటి కార్యక్రమం. ప్రైవేటు రైస్ మిల్లర్స్తో కుమ్ముకై ఎంఎస్పి కంటే తక్కువ ధరలో రైస్ మిల్లర్లకు ధాన్యం అమ్ముకునే విధంగా ఈ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకొని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తానన్నటువంటి ఎంఎస్పికి ధాన్యం కొనుగోలు చేయకుండా నెలల తరబడి రైతుల యొక్క ధాన్యము మార్కెట్ యార్డులలో, కల్లాలలో పేరుకుపోయి వర్షానికి మొలకలెత్తి మరి రైతులకు అన్యాయం గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక చర్యలతో రైతులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు మీద కాంగ్రెస్ పార్టీ హయాంలో 3,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఒక ధాన్యం మీదనే 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ధాన్యం కొనుగోలు చేయడానికి. మరి వీళ్ళకి ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈరోజు ధాన్యం కొనుగోలు చేయడంలో రైతులకు అన్యాయం చేస్తుందో ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగం మీద అజమాయిషి లేదా, లేకపోతే రైతాంగం పట్టే నిర్లక్ష్యమా, రైతులను ఆదుకోలేనటువంటి కనీసమైనటువంటి ధర్మం లేదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం. నేను తెలంగాణ రైతాంగాన్ని కూడా కోరుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, ఎంఎస్పి చెల్లింపు విషయంలో కానీ పూర్తి స్థాయిలో స్టాచ్యురేషన్ మోడ్లో ఎంత ధాన్యం పండిస్తే చివరి గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది తెలంగాణ ప్రభుత్వం మరి ఈరోజు ఏ రకంగా మోసం చేస్తుందో ఆలోచన చేసుకోండి. మోడీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు ఇస్తున్నటువంటి హామీ ఇది. చివరి గింజ వరకు కూడా మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి శ్రమకు పైసలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బస్తాల కావచ్చు, అమాలీ ఛార్జీలు కావచ్చు, కూలీ ఛార్జీలు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కావచ్చు, గోడౌన్ ఛార్జీలు కావచ్చు, ప్రతి నయా పైసా లెక్క కట్టించినప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి నొప్పి ఏంటని అడుగుతా ఉన్నాను. ఎందుకు బాధ అంటే అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈ రకంగా
రైతుల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పత్తి ధాన్యం కూడా, పత్తి ప్లస్ ధాన్యం రెండింటి మీద కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది రైతులను అవేర్నెస్ చేయడంలో కానీ నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఈరోజు ఇటీవల ఈ సంవత్సరము జనవరి 1వ తేదీ నాడు క్యాబినెట్లో మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేక రాజకీయ సంక్షోభాలు కావచ్చు, అనేక దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం కావచ్చు, లేక అనేక దేశాల్లో ఏర్పడినటువంటి ఆర్థిక మాధ్యం కావచ్చు, దీని కారణంగా ఎరువుల ధరలు పెరిగాయి. మనం దిగుమతి చేసుకున్నటువంటి ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతుల మీద భారం పడొద్దని చెప్పి ఎరువుల ధరలు పెరగకుండా ఆ పెరిగిన ధరల భారమంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ధరలకు ఈరోజు మరింతగా ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగాయి. కానీ ఒక్క రూపాయి కూడా రైతుల మీద భారం పడకుండా మోడీ గారి ప్రభుత్వము రైతు పక్షపాతంగా వ్యవహరిస్తూ రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదుకుంటుంది. ముఖ్యంగా యూరియా తీసుకున్నట్లయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వము 267 రూపాయలకు